ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో 1,75,000 మంది డ్వాక్రా మహిళలను ఏడాదిలోగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమృద్ది, సమానత్వం, పురోగతిలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని ఏప్రిల్ 24వ తేదీ తర్వాత కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దీపం 2 పథకం కింద 1 కోటి మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. వార్తల వివరాలు: నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే భవిష్యత్తులో సుమారు 75 మంది మహిళలు శాసనసభకు వస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శాసనసభలో మహిళా సాధికారత అంశంపై నిన్న ఆయన మాట్లాడుతూ, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళల్లో 1,75,000 మందిని ఏడాదిలోగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ, 1,00,000 ఎంటర్‌ప్రెన్యూర్స్, కాన్స్టిట్యున్సీకి 1000 మంది, ఒక సంవత్సరంలో 1,75,000 మంది మహిళల్లో పారిశ్రామికవేత్తలు చేయాలని ఈ సభ సంకల్పిస్తున్నాం. ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిది. అదే మనం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నాం. మహిళల భద్రతకి, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి 3 ఏళ్లలో తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ పద్దులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతమున్న 199 అన్నా క్యాంటీన్లకు అదనంగా మరో 63 మంజూరు చేశామని, వీటిని 100 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోలకు 3 నెలల్లో టెండరు ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని నారాయణ వెల్లడించారు. సమృద్ది, సమానత్వం, పురోగతిలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగుతోందన్నారు. ఇందుకు ధైర్యవంతమైన సంస్కరణలు, నిర్ణయాత్మక నాయకత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని తెలిపారు. రాష్ట కొత్త బడ్జెట్ పురోగతికి మార్గనిర్దేశం చేస్తుందని గవర్నర్ భరోసా ఇచ్చారు. కాగా రాష్ట శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యారంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 1,292 మంది జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, 400 మంది పాలిటెక్నిక్ కాలేజ్ అధ్యాపకులకు నిన్న రాత్రి హైదరాబాద్లో ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57,946 ప్రభుత్వ నియామకాలు చేపట్టామని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తుకు అధ్యాపకులు బాటలు వేయాలని, అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఫీజుల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఉన్నత విద్యాసంస్థలు ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో నిన్న ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది నుంచి ఉన్నత విద్యా ఫీజులను నేరుగా కళాశాలల ఖాతాలకు జమ చేస్తున్నామని, ఇప్పటికే ఒక విడత కింద 788 కోట్ల రూపాయలు విడుదల చేశామని వివరించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన ఫీజు బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే ఎంబైపీసీ మళ్ళీ అమలు చేసే అధ్యక్ష ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండాలని నేను బలంగా నమ్ముతున్నాను. జూనియర్ కళాశాలను కూడా మనం బలోపేతం చేయాలి, టైమింగ్ కొంచెం పెంచాలి. అంటే పోటీ తత్వంలో మనం పోటీ పడకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. కంపిటిటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ తిరిగి ప్రారంభిస్తున్నాం, మెటీరియల్ అందజేస్తున్నాం. ఇప్పటికే మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసాం, స్కూల్ కిట్ అక్కడ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. వొకేషనల్ ఎడ్యుకేషన్ చాలా చాలా అవసరం అధ్యక్ష. 3,282 వేకెంట్ పోస్ట్ ఉన్నాయి. మేమందరం తల కింద తపస్సులు చేస్తున్న సమస్యలు పరిష్కరించి రిక్రూట్మెంట్ చేయాలనేది లక్ష్యం పెట్టుకున్న అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్ 1,
కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1 పరీక్షలకు సెట్ నంబర్ 2 ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. కాగా తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలు జరుగుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా వినోద రంగం అభివృద్ది, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో 31 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికితీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ను, అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిచ్చారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా 56,586 కొత్త డైరీ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అమిత్ షా వెల్లడించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 6,702 కొత్త డైరీ సహకార సంఘాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సచివాలయంలో నిన్న ఆయన పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా పరీక్షా కేంద్రంలోకి ఎవరూ సెల్ఫోన్లు తీసుకువెళ్లకూడదని విజయానంద్ స్పష్టం చేశారు. కాగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పాఠశాల విద్యా డైరెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్ నోటిఫికేషన్ను విడుదల చేశామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 24వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది. అనంతరం వివిధ దశల్లో అపరాధ రుసుముతో మే 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మే 12వ తేదీ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. దీపం 2 పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం పండూరులో నిన్న నిర్వహించిన రచ్చబండలో ఆయన పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 1,75,000 మంది డ్వాక్రా మహిళలను ఏడాదిలోగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమృద్ది, సమానత్వం, పురోగతిలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని ఏప్రిల్ 24వ తేదీ తర్వాత కళాశాలల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దీపం 2 పథకం కింద 1 కోటి మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.